దాట్స్ ఇప్పటిదాకా మీరు వాళ్ళ లిస్టు చూసుంటారు, వీళ్ళ లిస్టు చూసుంటారు, కానీ కన్ఫామ్ అయిన వాళ్ళ లిస్టు చూసారా? ఈ వీడియో అందుకోసమే చేస్తున్నానండి, మీకు తెలుసా? లాస్ట్గా చూడండి, మీకే తెలుస్తుంది కన్ఫామ్డ్గా టెస్ట్ ఎవరు. దాట్స్ ఎస్, ఈ వీడియోలో 100% కన్ఫర్మ్ అయిపోయిన 20 మంది కంటెస్టెంట్ల పేర్లు, వాళ్ళ ఫోటోలతోటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా మనం ప్రజెంట్ చేసుకోబోతున్నాం. అట్లనే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్లు, అంటే బిగ్ బాస్ స్టార్ట్ డేట్ మారబోతుందా, అండ్ నాగార్జున సార్ ప్రోమోలు ఎన్ని, ఎప్పుడు టెలికాస్ట్ అవ్వబోతున్నాయి, షూటింగ్ ఏం కథ, ఏం కార్ఖానా, దాంతోపాటుగా ఇంకొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, వాట్స్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద అరౌండ్ ద బిగ్ బాస్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. చలో షురు చేద్దాం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో, అప్పుడే నోటిఫికేషన్లు వస్తాయి. పాతలో ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఇక ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నాగార్జున సార్ ప్రోమో షూటింగ్ అయిపోయింది. 3 ప్రోమోలు ఉండబోతున్నాయి. 1 కాదు, 2 కాదు, 3. శుక్రవారం అండ్ శనివారం ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి 3 ప్రోమోల షూటింగ్ అయిపోతుంది. ఎందుకు 3 ప్రోమోలు అంటే, ఈసారి 2 హౌసెస్ కాన్సెప్ట్ ఉండబోతుందని మనకు అందరికీ తెలుసు కదా. 2 హౌసెస్ కాన్సెప్ట్ గురించి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే 1 ప్రోమో సరిపోదు, 2 ప్రోమోలు సరిపోవు. అందుకే 3 ప్రోమోలు చేస్తారు. ఒకటేమో ఇంట్రడక్షన్ అండ్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. రెండోది ఆ 2 హౌస్ కాన్సెప్ట్ ఏంది, ఆ కథ ఏంది అసలు, లేదంటే 2 హౌస్ కాన్సెప్టే లేదనుకుందాం, వేరే ఏదైనా కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసి ఒక ఫన్నీ ప్రోమో ఉంటుంది చూసిరా, కొండ మీదకి వెళ్ళి పడిపోతూ కూడా బిగ్ బాస్ చూస్తున్నట్టు, లేదు పెళ్ళాపుకొని మరి బిగ్ బాస్ చూడడానికి పోతున్నట్టు, అట్లాంటి ఫన్నీ ప్రోమోస్ ఉంటాయి కదా, అట్లాంటిది ఒక ప్రోమో ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంకా కొసరు ప్రోమోలు ఉంటాయి. కొసరు ప్రోమోలు అంటే ఏంటి, 5 days to go, 4 days to go, 3 days to go, 2 days to go, 1 day to go, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తారు అన్నట్టు. అవన్నీ షూటింగ్లు కూడా ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయిపోయి ఉంటాయి. నేను రికార్డ్ చేస్తున్న టైంకి అయిపోయి ఉండకపోవచ్చు, కానీ అప్లోడ్ చేసే టైంకి అయిపోతాయి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అప్డేటు, ఈసారి సీజన్ ముందుగా స్టార్ట్ అవుతుందని ముందు నుంచి డప్పు కొడుతున్నది నేనే కాబట్టి కొంత సంబరపడే విషయం ఏంటంటే, September 8 నుంచి September 1కి ముందుకు జరిగింది అనేది ఇన్ఫర్మేషన్. 99.99% ఈసారి సీజన్ September 1 నుండే స్టార్ట్ అవ్వబోతుంది. ఇది కన్ఫామ్ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తా. నాకు కొన్ని మెసేజ్లు ఉన్నాయి, కానీ అవన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తే బాగుండదని చెప్పి పోస్ట్ చేస్తలేను. కానీ September 1 నుంచే ఈసారి సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇక నాగార్జున సార్ ప్రతి సీజన్లో సీజన్ పేరు చెప్పుకుంటే దానికి ట్యాగ్ లైన్ చెప్తారు కదా, Season 7 ఎంటర్టైన్మెంట్ కా హెవెన్, Season 7 ఉల్టా పుల్టా, ఈ టైప్లో ఏదో ఒకటి ఉంటుంది కదా ఈ సీజన్ కూడా. అంటే అది బయట బాగా రూమర్ నడుస్తుంది ఏంటంటే, Season 8 ఇన్ఫినిటీగా ఫైట్, Season 8 అందులేని వినోదం, Season 8 ఇన్ఫినిటీగా ఎంటర్టైన్మెంట్ అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. నాకు కూడా అనిపించింది, మనం అనుకున్నాం కదా Season 8 నెవర్ ఎండింగ్ ఫైట్ అని, ఆ టైప్లోనే ఇది కూడా బాగానే ఉందిలే, ఇన్ఫినిటీగా ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్గా ఇన్ఫినిటీ, అట్లా రకరకాలుగా వినబడుతుంది. అది మనకి ప్రోమో చూస్తే కానీ తెలియదు ముచ్చట ఇది. ఇక ఇంకా అప్డేట్లు ఏమున్నాయి, కన్ఫర్మేషన్ మెయిల్స్ ఏమో August 10 తర్వాత వస్తాయి. September 1 నుంచి షో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. August 1st వీక్లో ఫస్ట్ ప్రోమో వస్తుంది, 15th సెకండ్ వీక్లో సెకండ్ ప్రోమో వస్తుంది, 3rd వీక్లో 3rd ప్రోమో వస్తుంది. అంటే 20th తారీఖు ఆ టైంలో 3rd ప్రోమో వస్తుంది. ఇక ఆ తర్వాత 5 రోజుల ముందు నుంచి 5 days to go అది నాగార్జున సార్ చూసుకుంటాడు. ఇక క్యాప్షన్ వచ్చి అంతలేని వినోదం అని అంటున్నారు, ఇన్ఫినిటీగా ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్గా ఇన్ఫినిటీ, ఈ టైప్లో ఏదో చెప్తున్నారు. ఇక ప్రోమో షూటింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ థింగ్, ఈ సీజన్ బిగ్ బాస్ టీమ్ ఎంతమంది కంటెస్టెంట్లను అప్రోచ్ అయింది తెలుసా? దగ్గరగా 200+ మెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కుదరదా, కుదిరితే వాళ్ళు మనకు కుదురుతారా లేదా, అసలు వాళ్ళు ఆడియన్స్ని మెప్పించగలుగుతారు, ఇవన్నీ డిస్కషన్ చేసుకొని ఓ మంచి మీటింగ్లు కథాకారకణ చేసి మొత్తంగా 200 మంది నుంచి 100 మందిని ఫిల్టర్ చేసి, ఆ 100 మంది నుంచి ఒక 50 మందిని ఫిల్టర్ చేసి, ఆ 50 మంది నుంచి ఒక 45 మందిని హోల్డ్ చేసి పెట్టారు. ఆ 45 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఎందుకు హోల్డ్ చేసి పెట్టారంటున్నా, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్లు చెప్తాను ఒక అన్న. మ్యాటర్ ఏంటంటే, కన్ఫామ్ కంటెస్టెంట్లు ఈ 45 మంది కన్ఫామ్డే, కాకపోతే అందులో కన్ఫర్మేషన్ మెయిల్స్ ఎంతమందికి వస్తాయి అనేది క్వశ్చన్ మార్క్. ఇందులో ఫస్ట్ థింగ్, బిగ్ బాస్ టీము కన్ఫర్మేషన్ మెయిల్స్ August 10 తర్వాత పంపడం స్టార్ట్ చేస్తుంది. August 10 నుంచి పంపడం స్టార్ట్ చేస్తుంది. చాలామందికి చెప్పారు కూడా, August 10కి పంపుతాము మీకు కన్ఫర్మేషన్ మెయిల్, అప్పటిదాకా మీరు ఏది ఒప్పుకోకుర్రి ఎటు పోకుర్రి అని చెప్పి వీళ్ళందరికీ చెప్పారు. ఇక్కడ చికాకు ఎట్లుంటుందంటే, వాళ్ళు ఎక్కువ మందిని ఎందుకు ముందే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటారంటే, కొంతమందికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి క్యాన్సిల్ అయ్యేటోళ్ళు ఉంటారు. కొంతమందికి ఈ గ్యాప్లో ఊరి బిగ్ బాస్ పోతే నాశనం అవుతారా, నెగిటివ్ అవుతారో, అట్లయితారో ఇట్లయితారో అంటే లాస్ట్ మూమెంట్లో నేను రాను సార్, అమ్మో మేము నెగిటివ్ అవుతామని చెప్పి భయపడేటోళ్ళు ఉంటారు. ఈ కేటగిరీలో ఉన్న కొంతమంది నాకు ఫోన్ చేశారు. కొంతమంది నాకు ఫోన్ చేసి, అరే మన బ్యాక్ స్టోరీ కొంచెం నెగిటివ్గా ఉంది కదా, ఆడ పోతే పాజిటివ్ అవుతామా అన్న, నెగిటివ్ అవుతామా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.
ఎస్పెషల్లీ కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ వాళ్ళ బ్యాక్ స్టోరీ కరెక్ట్గా లేకపోవడం వల్ల మరి అక్కడికి పోతే మరి ఆ బ్యాక్ స్టోరీ అంతా తవ్వుతారా అని చెప్పి కాల్ చేసిన వాళ్ళు, దీనివల్ల నెగిటివ్ అవుతామా పాజిటివ్ అవుతామని చెప్పి అడిగిన వాళ్ళు. అండ్ నేనైతే ఒకటే చెప్పిన భయ్, మీరు ఎట్లుంటే అట్లా బిగ్ బాస్ హౌస్లో ఎట్లున్న దాన్ని బట్టి బయట రిఫ్లెక్ట్ అవుతుంది. మీ గతము మీ భవిష్యత్తు బిగ్ బాస్ ఆడియన్స్కి అవసరం లేదు. అది చెప్పిన బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్ననాడు ఇట్లా పడగ లేనాడు జుట్ల పండుగ. బిగ్ బాస్ వచ్చినంతసేపు బిగ్ బాస్ చూస్తాము, అందులో ఎట్లుంటారో దాన్ని బట్టి ఎంకరేజ్ చేస్తాము, సపోర్ట్లు కొడతాము, ఓట్లు వేస్తాము, గెలిపిస్తాము. నువ్వు బయటకు పోయిన తర్వాత నువ్వు గంగాకు మాకు అవసరం లేదు అన్నట్టే ఉంటాం. అది అందరికీ తెలుసు, ఇది ఒప్పుకోవాలి, ఇది వాస్తవం. ఇది వినడానికి కొంచెం ఏందో నాకు అట్లా అంటావు, నేను గాయని ఇష్టపడుతున్నాను, గేని ఇష్టపడుతుంది, ఏముండదు ముచ్చట. సీజన్ వచ్చిందా, సీజన్లో బాగా ఆడుతున్నావా, ఎంకరేజ్ చేస్తాను. బయట పోయిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. ఇట్లా మన బిగ్ బాస్ ఆడియన్స్ మైండ్ సెట్ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన, ఇక వాళ్ళ ఇష్టం. కొంతమంది మెసేజ్ చేసారు కొంచెం సపోర్ట్ చేయండి అని. నేనన్నా సీజన్ 6లో కూడా సపోర్ట్ చేయమని కొంతమంది కాల్ చేసారు. నేను ఒకటే చెప్పిన, అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా ఒకటే చెప్పాను. ఎందుకంటే సీజన్ 5 టైంలో మనం స్టార్ట్ చేసినాం, సీజన్ 6లో కాల్స్ వచ్చినాయి. నేనేమన్నంటే వాళ్ళు ఎట్లా ఆడితే నేను అట్లా సపోర్ట్ చేస్తా, వాళ్ళు బాగా ఆడితే సపోర్ట్లు కొడతా, సపోర్ట్ చేస్తా, డప్పు కొడతా, ఏమైనా చేస్తా. వాళ్ళు బాగా ఆడకపోతే దెబిడే ఆ టైంలోనే ఉంటుంది కదా. ఎవరైనా అంతే, ఏ రివ్యూవర్ అయినా అంతే చేయాల్సి వస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే నా కాంటాక్ట్ అయిన వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇప్పుడు ఓవరాల్గా సినిమా అవకాశాలు ఉన్నోళ్ళు, సీరియల్ అవకాశాలు ఉన్నోళ్ళు, వేరే అవకాశాలు ఉన్నోళ్ళు, అండ్ పాత గతాలతోటి భయపడి రాకుండా ఉన్నోళ్ళు, వీళ్ళందరినీ తీసేస్తే నేను ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు అవకాశం కోసం చూస్తున్న వాళ్ళు అండ్ ఖాళీగా ఉన్నోళ్ళు, అట్లాంటి వాళ్ళందరి పేర్లు రాసిన. అండ్ దే ఆర్ రెడీ టు డూ బిగ్ బాస్ అన్నట్టుగా ఉన్నోళ్ళు. అండ్ కొంతమంది ఏంటంటే కొత్త ఎనర్జీ, అంటే కొత్త ఎమర్జింగ్ టాలెంట్స్, అండ్ కొంతమంది బాగా పాతబడిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీబూట్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు, వాళ్ళంతా కూడా ఉన్నారు లిస్ట్లో. మనం మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్కి ఎవరిని తీసుకుంటారు, ఏ కేటగిరీలో వాళ్ళని తీసుకుంటారు అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసిన. అండ్ ఆ లిస్ట్కి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టిన, ఏ కేటగిరీస్లో ఎవరెవరిని తీసుకుంటారని. ఆ వీడియో చూడడం వాళ్ళు ఉంటే జర చూసే ప్రయత్నం చేయరు. దీనికంటే ముందు వీడియో ఉంటుంది, అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వడం ఎలా అనేది ఒక వీడియో ఉంది, చూడురు. చలో షురు చేద్దాం బై. కంటెస్టెంట్ లిస్ట్. ఫస్ట్ ఫిలిం కేటగిరీ నుంచి. కేటగిరీస్ ఉంటాయి ఎప్పుడైనా బిగ్ బాస్లో. కేటగిరీ నెంబర్ 1 ఫిలిం కేటగిరీ నుంచి ఒక పాత హీరోని తీసుకుంటారు. పాత హీరో ఫేడ్ అవుట్ అయిపోయో లేదంటే 1-2 సినిమాలు తీసిన హీరోను మళ్ళీ లైమ్ లైట్లోకి వద్దాం అనుకున్నప్పుడు అట్లాంటి హీరోని తీసుకుంటారు. అట్లాంటి హీరోని తీసుకుంటే ఏంటంటే వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేయడానికి ఉంటుంది, అండ్ వాళ్ళని నిరూపించుకోవడానికి, కొత్తగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనే ఉద్దేశంతో అప్పట్లో నుంచి, అంటే ఇప్పుడు మనం సీజన్ 4లో అభిజిత్ కూడా ఒక సినిమా తీసిన హీరోనే, అండ్ వరుణ్ సందేశ్ కూడా బాగా లైమ్ లైట్లో ఉండే, ఆ తర్వాత డల్ అయిన హీరోనే. ప్రతిసారి ఇప్పుడు శివాజీ గారు ఈ మధ్య సినిమాలు చేస్తలేరు, అట్లా ఒక హీరోని తీసుకుంటారు. సో ఈసారి హీరో కేటగిరీలో బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది ఆదిత్య ఓం గారిని, తరుణ్ గారిని, వినోద్ గారిని, పాత హీరో వినోద్ గారిని, అబ్బాస్ గారిని, రోహిత్ గారిని. రోహిత్ గారు అంటే మీకు 16 Days సినిమా ఐడియా ఉందా? దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలి, అప్పట్లో మస్తు ఫేమస్, ఆటోలలో ఏం మోగేది ఆ పాట. రోహిత్ గారు అండ్ అబ్బాస్ గారు అంటే ఇంకా తెలిసిందే మొత్తం అబ్బాస్ కటింగ్. అయితే వీళ్ళ 5గురిని అప్రోచ్ అయ్యారు. ఈ 5గురిట్లలో మ్యాక్సిమం కన్ఫర్మ్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరు అంటే ఆదిత్య ఓం గారు అని ఇన్ఫర్మేషన్. ఆదిత్య ఓం గారు కాకపోతే రోహిత్ గారు కూడా మళ్ళీ లైమ్ లైట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేశారు కదా. సో ఎవరన్నా ఉండొచ్చు, ఇందులో ఒకరు ఉంటారు. ఇక నెక్స్ట్ హీరోయిన్ కేటగిరీ ఉంటారు. పాత హీరోయిన్స్ని కూడా తీసుకుంటూ ఉంటారు. మనకి లాస్ట్ సీజన్లో ఎవరిని తీసుకున్నారబ్బా, నాకు టక్కున పెళ్ళి అది కత్తలే, ఒక్క నిమిషం ఆవిడ చెప్తా, ఇక్కడే ఉన్నాయి పేర్లు. లాస్ట్ సీజన్లో హీరోయిన్ కేటగిరీ షకీలా గారిని తీసుకున్నారు, కిరణ్ రాథోడ్ని తీసుకున్నారు కదా, ఆ టైప్లో. హీరోయిన్ కేటగిరీలో అప్రోచ్ అయిన వాళ్ళు లయా గారు, రీచా గారు, అంకిత గారు. అంకిత గారికి అయితే మళ్ళీ ఇంకా కన్ఫర్మేషన్ గురించి ఎలాంటి కాల్స్ పోలేదు. మేబీ లయా గారు వస్తే బాగుంటుంది, మరి వస్తారా రాదా అనేది క్వశ్చన్ మార్క్. ఇక సీరియల్ ఆర్టిస్టులకు నెక్స్ట్ ఈ హీరోయిన్ పోతే ఇక చాలామంది సీరియల్ ఆర్టిస్టులు ఉంటారు. సీరియల్ ఆర్టిస్టులలో ఎక్స్పీరియన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఫైర్, ఇవన్నీ ఉన్న ఒక కంటెస్టెంట్ రాబోతున్నాడు అనేది గట్టి ఇన్ఫర్మేషన్. అందులో మెయిన్గా ఈటీవీ ప్రభాకర్ గారు. ఈటీవీ ప్రభాకర్ గారు పోయిన సీజన్ వస్తారు, అంతకుపోయిన సీజన్ వస్తారని మనం అనుకుంటూనే ఉన్నాం, వాళ్ళ కొడుకు ఆయన ఇద్దరు కలిసి వస్తారని. కానీ ఈసారి మొన్న శివాజీ గారి ఎఫెక్ట్ చూసినాక ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, బాగా మాట్లాడగలిగిన, లౌక్యం తెలిసిన ఒక క్యాండిడేట్, ఒక కంటెస్టెంట్ ఉంటే బాగుంటుందని చెప్పి బిగ్ బాస్ టీమ్కి గట్టి నమ్మకం, గట్టి అభిప్రాయం ఏర్పడ్డది. కాబట్టి ఈటీవీ ప్రభాకర్ గారిని అప్రోచ్ అయ్యారు.
మ్యాక్సిమం ఆయన సైడ్ నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈటీవీ ప్రభాకర్ గారు రాబోతున్నారు అనేది 99.99% కన్ఫర్మ్డ్ న్యూస్. ఇక నెక్స్ట్ ఇంద్రనీల్ గారు కూడా మంచి మెచ్యూర్డ్ పర్సనాలిటీ అండ్ మంచి సీరియల్ ఆర్టిస్ట్. మీ అందరికీ తెలిసే ఎప్పుడూ మనకేంది చక్రవాకం ఆ టైం నుంచి బాగా ఫేమస్. సో ఇంద్రనీల్ గారు ఇప్పటికీ కూడా సూపర్గా సీరియల్స్లో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇంద్రనీల్ గారు వచ్చే ఛాన్స్ వెరీ 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 హై. అండ్ హారిక ఏకనాథ్ వీళ్ళిద్దరిట్లలో ఒకరు వస్తారు. అది మ్యాక్సిమం హారిక వస్తుంది. సీరియల్ ఆర్టిస్టుల కేటగిరీ నుంచి హారిక రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ వస్తే ఇద్దరు కలిసి రావచ్చు, లేదంటే ఒకరు వస్తారు. తేజస్వి గౌడ చైన్ సిస్టమ్ ఫాలో అవుతారు అబ్బా. మన బిగ్ బాస్లో దీప్తి సునైనా వచ్చింది, షణ్ముఖ్ వచ్చిండు, ఎస్ గుర్తుంది కదా, సిరి వచ్చింది, శ్రీహాన్ వచ్చిండు. సో ఇదే చైన్ సిస్టమ్ ఫాలో అవుతా అమర్ వచ్చిండు. ఇప్పుడు తేజస్వి గౌడ రాబోతుంది. తేజస్వి గౌడ 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. 99.99% అందం. ఎందుకు వచ్చిన బాధ 100% అని మనం చెప్పడం ఎందుకు. తేజస్వి గౌడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఆల్రెడీ ఫ్యాన్ పేజెస్ యాక్టివ్ అయినాయి. నెక్స్ట్ అక్షిత కూడా సీరియల్ ఆర్టిస్టే, మా టీవీ సీరియల్ ఆర్టిస్ట్. వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీపిక అండ్ అక్షిత వీళ్ళిద్దరిని ట్రై చేస్తున్నారు. దీపిక రంగరాజన్ అంటే కొంత కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది చూడరు, తెలుగు వచ్చి రాని మాటతోటి కొంత ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ కొంచెం కామెడీ టైమింగ్ హ్యూమర్ బాగుంటుంది. దీపిక ఆర్ అక్షిత ఇద్దరిట్లలో ఎవరినో తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఫిలిం ఆర్టిస్టుల కేటగిరీలో అంటే హీరోయినే కాకుండా సైడ్ ఆర్టిస్టులను కూడా తీసుకుంటుంటారు. అంటే ఒక ఆంటీ క్యారెక్టర్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా ప్రతిసారి. అంటే హేమ గారు కావచ్చు, కరాటే కళ్యాణి గారు కావచ్చు, ప్రతి సీజన్లో ఒకరిని తీసుకున్నట్టే ఈ సీజన్లో సనా గారిని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సరే, పెద్దోళ్ళ కేటగిరీ పక్కన పెడితే సినిమా ఆర్టిస్టులను కూడా తీసుకుంటారు కాబట్టి సోనియా సింగ్ అండ్ కుషితా కల్లపు అంటున్నారు. ఇంకా క్వశ్చన్ మార్కే, 100% కన్ఫర్మేషన్ లేదు. సోనియా సింగ్ నుండి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మేబీ ఆమెకి ఏమన్నా 2-3 సినిమాలు ఉంటే కనుక డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా యాంకర్ కేటగిరీ అండ్ ఆర్టిస్ట్ కమ్ యాంకర్లు ఉన్నారు ఇందులో చాలామంది. రీతు చౌదరి 99.99% కన్ఫర్మ్. ఎందుకంటే గ్లామర్ కూడా ఉంటుంది కాబట్టి, గ్లామర్ ఆడడం కావాలి. బయట ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయి ఉండాలి, యూట్యూబ్లో ఫేమస్ అయి ఉండాలి, ఇట్లాంటివన్నీ చూస్తారు కదా. ఇందులో భాగంగా మనకి రీతు చౌదరి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ నెక్స్ట్ అంజలి పవన్ కన్ఫర్మ్. అంజలి పవన్ గారు ఎప్పుడో కన్ఫర్మ్, మళ్ళీ ఈసారి కూడా కన్ఫర్మ్ అంతే. ఎందుకంటే పోయిన సీజన్లో తనంతట తాను నేను రానని చెప్తే కానీ ఆగలేదు. ఈసారి మాత్రం ఎందుకంటే తన కాన్ఫిడెన్స్, క్యాలిక్యులేషన్, ఆర్గ్యూ చేసే క్యాపబిలిటీ, డిబేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది ఆమెకి. ఏంటంటే దొల్లి పెట్టుకుంటే గట్టిగా పంచాయతీలో మాట్లాడగలుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి అంజలి పవన్ గారిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 7 సీజన్లలో కూడా 7 సీజన్లు మేల్ కంటెస్టెంట్లో విన్నర్ అయ్యారు. నాన్ స్టాప్ సీజన్లో ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అయినా కానీ మెయిన్ సీజన్స్లో ఫీమేల్ కంటెస్టెంట్ ఇంతవరకు విన్నర్ కాలేదు. కాబట్టి ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కావాలని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అంజలి పవన్ గారు అయితేంది, విష్ణుప్రియ అయితేంది, తేజస్వి గౌడకి ఏంటంటే అమర్దీప్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ ఉంటుంది కదా, అట్లా ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి వచ్చినట్టుగా ఉంటుంది కదా. సొంతంగా ఆమె కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇదంతా కలిసి బాగా బూస్ట్ అయ్యి తేజస్వి గౌడ గట్టిగా మాట్లాడగలిగితే, ఎందుకంటే అమర్దీప్ లోపల ఉన్నప్పుడు నెగిటివ్ అవుతున్నప్పుడు గట్టిగా బయట మాట్లాడింది, కాంట్రవర్షియల్గా కూడా స్టేట్మెంట్లు చేసింది. రైట్ అయినా రాంగ్ అయినా మావాడు రైట్ అన్నట్టుగా, ఓడినా గెలిచిన మావాడే హీరో అన్నట్టు కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేయడం. అండ్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అండ్ అమర్దీప్ ఫ్యాన్స్ లొల్లైనప్పుడు గట్టిగా రియాక్ట్ అయ్యింది కాబట్టి ఆ రియాక్టింగ్ అండ్ ఆ డిబేటింగ్ స్కిల్స్ ఉంటే మనకు చాలు కదా అన్నట్టుగా. అండ్ తేజస్వి కూడా చైన్ సిస్టమ్ వాళ్ళు వస్తే వాళ్ళ తరపున వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వచ్చిర్రు. ఇద్దరు కలిసి రావాలి యాక్చువల్ పోయిన సీజన్లో. ఈ కపుల్స్ ఎందుకులే, కపుల్స్ ఉంటే మనకి ఎటువంటి ఫుటేజ్ రాదు అన్న ఫీలింగ్ తోటే వదిలేసారు. ఈసారి కూడా కపుల్స్ అంటే వద్దనుకుంటారు. హారిక ఏకనాథ్ కపుల్గా వద్దామంటే వద్దంటారు. ఇక నా దృష్టిలో రీతు చౌదరి అండ్ అంజలి పవన్ యాంకర్ కేటగిరీ నుంచి 99.99% కన్ఫర్మ్. ఇంకొక పేరు వినబడుతుంది, అది ఎవరంటే సుమన్ టీవీ యాంకర్ మంజుష గారు. మనకు ప్రతి సీజన్ వినబడేదే కానీ నాకు తెలిసి అయితే నాకు ఇన్ఫర్మేషన్ లేదు, సారీ ఏమనుకోవద్దు. అండ్ నెక్స్ట్ కమిడియన్ కేటగిరీలో ఈసారి యాదమరాజు పక్కా ఉండబోతున్నాడు. ఎందుకంటే తనకి రీసెంట్గా వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసింది కదా, ఆ ఎమోషన్ కూడా పండుతుంది కాబట్టి ఖచ్చితంగా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ బంచిక్ బాబులు మంచి ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంది ఆయనకి. అంటే బిగ్ బాస్ కావాలి అట్లాంటివన్నీ కూడా, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ బ్యాక్డ్రాప్ అదంతా ఉంది కాబట్టి బంచిక్ బాబులు వస్తే బాగుంటుంది. ఆయన అసలు పేరు సాయి కిరణ్ అనుకుంటా. బిగ్ బాస్ టీం అనుకుంటుంది ఇదివరకు ఇంటర్వ్యూ అయింది, కన్ఫర్మ్ అయినట్టే మ్యాక్సిమం 99.99%. సరే, నెక్స్ట్ మోడల్స్. ఈ మోడల్స్ కేటగిరీలో ఇద్దరు కొత్త వాళ్ళు వస్తారు. ఎప్పుడైనా ఇద్దరు లేదంటే ఒకరు కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎవ్వరికీ తెలియదు కానీ వాళ్ళు వస్తారు, వాళ్ళు బాగా హైలైట్ అవుతారు కూడా. సో మొన్న ప్రిన్స్ యావర్ అయినట్టే, అంతకంటే ముందు రాజశేఖర్ అయినట్టే, అంతకంటే ముందు అలీరేజా అయినట్టే
ఈవెన్ అఖిల్ కూడా మోడల్ కేటగిరీ కమ్ సీరియల్ ఆర్టిస్ట్ కేటగిరీ కాబట్టి సో అట్లా వచ్చిన వాళ్ళు మంచి హైలైట్ అయ్యారు కాబట్టి ఈసారి కూడా ఒక మంచి బాడీ బిల్డర్ని 6 ప్యాక్ 8 ప్యాక్ 12 ప్యాక్ 17 ప్యాక్ అట్లున్న ఒక బాడీ బిల్డర్ని పట్టుకొని వస్తారు. సో అదే కేటగిరీలో సయ్యద్ రోహన్ అబు 99.99% కన్ఫర్మ్. ఉర్మిళ చౌహాన్ అని ఇంకో మోడల్ కూడా కన్ఫర్మ్ అని చెప్తున్నారు, కానీ ఉర్మిళ చౌహాన్ది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, డౌట్. నెక్స్ట్ ఇక సోషల్ మీడియా సెన్సేషన్స్ లైక్ కిరాక్ ఆర్పి అన్న ఇంకొక సోషల్ మీడియా సెన్సేషన్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎవరో కాదు, యువ సామ్రాట్ అన్న. యువ సామ్రాట్ అన్న రాడు అని చెప్పి చాలామంది అంటున్నారు, కానీ యువ సామ్రాట్ అన్న వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఎందుకంటే రీసెంట్ బర్నింగ్ టాపిక్స్లో ఉన్నది యువ సామ్రాట్ అన్న ప్రతి దగ్గర. అంటే ఈవెన్ అక్కడ అగ్గి అంటుకుంటుంటే ఆర్పడానికన్నా ఉంటాడు, లేదంటే అగ్గి లేని కాడ అగ్గి పెట్టడానికి ఏదో ఒక రకంగా అయితే సెన్సేషన్గా ప్రతి చోట ఉంటాడు యువ సామ్రాట్ అన్న. రీసెంట్ టైమ్స్లో హర్ష సాయి బెట్టింగ్ ఇష్యూస్ అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద, సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అందరి మీద ఇక చిన్న సైజు యుద్ధం ప్రకటించిండు, యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ మంచి బర్నింగ్ టాపిక్లో ఉన్నాడు. అండ్ న్యూస్ ఛానల్స్ ప్రతి దగ్గర కనబడతాడు. ఏడవైనా ఇందు గలడని సందేహం లేదు, ఎందుకు చూసినా అందు యువ సామ్రాట్ అన్నే గలడయ్యా అన్నట్టుగా ప్రతి దగ్గర ఉంటాడు. కాబట్టి ఆయన ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ ఒక మంచి సింగర్ ఉండాలి కదా, సింగర్ సాకేత్ ఉంటుండు. సింగర్ సాకేత్ సింగింగ్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాబట్టి సింగర్ సాకేత్ని 100% కన్ఫర్మ్ అని అనుకోవచ్చు సింగర్ కేటగిరీలో. అండ్ ఫోక్ సింగర్ని ఒకరిని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అసలు ఎటువంటి నేమ్స్ రాలేదు. ఫీమేల్ ఫోక్ సింగర్ని తీసుకుంటారా, మేల్ ఫోక్ సింగర్ని తీసుకుంటారా తెలియదు, ఇంకా క్వశ్చన్ మార్క్. సడన్గా మనకి ఫీమేల్ ఫోక్ సింగర్ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. నేను ఆ నేమ్ తెలియగానే చెప్తా, ఇంకా కన్ఫర్మేషన్ రాగానే చెప్తా. నెక్స్ట్ స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా విశాఖ. స్పోర్ట్స్ యాంకర్ కేటగిరీ ప్రతిసారి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎందుకంటే మన దగ్గర సినిమాకి ఎంతమంది లవర్స్ ఉన్నారో అంతకు మించిన లవ్ అబౌట్ క్రికెట్ ఉంటుంది. కాబట్టి మన దగ్గర క్రికెట్కి సంబంధించిన యాంకరింగ్ చేసేటోళ్ళని ప్రతిసారి ఒకరిని తీసుకొద్దాం అనేది ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా ఈసారి వింధ్యా విశాఖని తీసుకుంటారు. వింధ్యా విశాఖ ఆల్మోస్ట్ కన్ఫర్మ్, ఎందుకంటే ఈసారి దొరికిన ఛాన్స్ మళ్ళీ వింధ్యా విశాఖకు దొరకదు. ఎందుకంటే ఇటు IPL అయిపోయింది, అటు T20 అయిపోయింది, కాబట్టి ఆమె ఇప్పుడు ఫ్రీ ఉంది. ఇప్పుడు వస్తేనే కరెక్ట్. ఆ తర్వాత సీజన్లో వద్దామనంటే అప్పటికి మళ్ళీ ఏ IPL వరల్డ్ కప్ ఏదైనా ఉంటే ఆమె రాలేదు. నెక్స్ట్ డ్యాన్స్ కేటగిరీ. డ్యాన్స్ కేటగిరీ నుంచి కొత్త పేరు చెప్తున్నా, ఈ పేరు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే తన ఫ్యామిలీ ఇష్యూస్ తోటి తను ఆగిపోవాల్సిందే తప్ప, లేదంటే కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎవరంటే జాను లిరి. జాను లిరి వస్తే ఒక ఫోక్ సెన్సేషన్. కాబట్టి అంటే యాక్చువల్లీ ఫోక్ అంటే ఒక ఫ్లేవర్, ఒక ఫీవర్, ఒక రివర్, దానికి ఎండ్ లేదు. డాన్స్ కేటగిరీ నుంచి జాను లిరి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డాన్స్ కమ్ సోషల్ మీడియా సెలబ్రిటీ శ్వేతా నాయుడు వచ్చే ఛాన్స్ ఆర్ దేర్. ఇంతమంది ఫీమేల్ కంటెస్టెంట్లా అన్న అసలు మేల్ కంటెస్టెంట్ లేరంటే గింతే. ఈసారి ఫీమేల్ని విన్నర్ చేద్దాం అన్న ప్లాన్లో ఉన్నారు, కాబట్టి ఫీమేల్స్ ఎక్కువ మంది ఉంటారు. మేల్స్కి ఫీమేల్స్కి పెట్టి యుద్ధం పెడితే వర్కౌట్ కాదు కదా. పోయినసారి కూడా బాగా నెగిటివిటీ వచ్చిందని కంటిన్యూగా ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడు. అందుకే అసలు ఉండొద్దని ఎక్కువ మంది ఫీమేల్ కంటెస్టెంట్లు తక్కువ మంది మేల్ కంటెస్టెంట్లను పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక నెక్స్ట్ ఇంకో సోషల్ మీడియా సెన్సేషన్ అమృత ప్రణయ్. ఇక్కడ అమృత ప్రణయ్కి బ్యాక్ ఎండ్ చాలా పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, కొంతమంది హేటర్స్ ఉన్నారు. సో డెసిషన్ అంటే బాల్ అమృత ప్రణయ్ కోట్. ఆమె వస్తే రావచ్చు, లేదంటే లేదు, ఆమె ఇష్టం. నెక్స్ట్ ఆర్జే కేటగిరీ నుంచి ఆర్జే శేఖర్ భాష. లాస్ట్ టైం ఆర్జే సూర్య, అంతకంటే ముందు ఆర్జే కాజల్ లెక్క. ఈసారి ఆర్జే సూర్య వచ్చే ఛాన్స్ వెరీ 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 హై. ఎందుకంటే మీరు రీసెంట్ టైంలో చూస్తారు కదా, ఆర్జే శేఖర్ భాష అసలు సోషల్ మీడియాని దుమ్ము దులిపేస్తున్నాడు. న్యూస్ ఛానళ్ళల్లో ప్రతి దగ్గర ఆయనే ఉంటుండు. రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో ఆర్జే శేఖర్ భాష. సో శేఖర్ భాష వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ముచ్చట. ఇక ప్రోమో షూటింగ్ అయితే అయిపోయింది. ఇవి ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మంచిగా అనిపిస్తే జర సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టి రావాలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఇట్లాంటి గమ్మత్ వీడియోలు వస్తూనే ఉంటాయి సీజన్ స్టార్ట్ అయ్యేదాకా. సీజన్ స్టార్ట్ అయ్యాక ఇన్ఫినిటీగా రివ్యూస్ ఉంటా. టేక్ కేర్, టాటా, బాయ్.